నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. అయోధ్య రామమందిర నిర్మాణం ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరి కళ. ఈ కళ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఎంతోమంది జైలు జీవితాన్ని అనుభవించారు. అలాంటి కళను 500 సంవత్సరాల కళను సాకారం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంగరంగ వైభవంగా జనవరి 22న అయోధ్య రామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికోసం ప్రపంచంలోని ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా భారతీయులు, ఒక పండుగలా చేసుకోవాలని చెప్తోంది. యూపీ ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను చేస్తోంది. ఇక రాముల వారికి దేశ విదేశాల నుంచి కానుకలు అందుతున్నాయి. ఇదంతా చాలా గొప్ప విషయం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అక్షంతలు, అలాగే రాముల వారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ఇన్విటేషన్ ఇచ్చారు. ఇలానే ప్రముఖులకు సంబంధించి స్వయంగా ట్రస్ట్ వాళ్ళే వెళ్ళి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు కూడా అయోధ్య రామమందిర ఓపెనింగ్కి సంబంధించి రావాలని ఇచ్చారు. అయితే కాంగ్రెస్ దీన్ని బాయ్కాట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక బీజేపీకి ఆపాదించి ఈరోజు రామమందిర గుడి రాముల వారి ప్రతిష్టపనకు రాలేను అని చెప్తున్న కాంగ్రెస్ అసలు దీన్ని ఎందుకు బీజేపీ అనే అంశంగా చూస్తున్నారు? ఎందుకు అనంటే, బీజేపీ గతంలోనే ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిర్మిస్తాం. అనుకున్న మాటను నిలబెట్టే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎంతవరకు ఉంటాయి చెప్పండి? అలా అనుకున్న మాటను నిలబెట్టింది బీజేపీ అనే విషయం భారతదేశంలో ఉన్న పౌరులందరికీ తెలిస్తే జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీల ఉనికి కోల్పోతామన్న భయమా? సరే, ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు ఫస్ట్ నుంచి కూడా 1947 మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందువుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అనే ఒక విషయాన్ని మాట్లాడాలి. 1947లో భారత్ పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఊచకోతకు గురవుతున్న సమయంలో కూడా అప్పుడు ప్రధాని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంది అనేది మీకే తెలియాలి. అలాగే కాశ్మీర్లో పండితులు ఊచకోతకు గురవుతున్నప్పుడు అప్పటి ప్రభుత్వం మన ధర్మం కోసం ఏ విధంగా నిలబడింది అనేది తేవాలి. ఇంతేకాదు, 2013లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక జీవో తెచ్చే ప్రయత్నం చేసింది. అదేంటి అంటే, మన ఇంటి చుట్టుపక్కల ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటే మన ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా, ఒక అయ్యప్ప భజన చేసుకోవాలన్నా, ఒక గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజ చేసుకోవాలన్నా మనం అక్కడ నివసిస్తున్న ముస్లిమ్సు లేదా క్రైస్తవులు, అన్యమతాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకొని దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి అప్పుడు మనం ఆ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. 2/3 మెజారిటీతో ఈ బిల్లు పాస్ అవ్వలేదు. కానీ మొదటి నుంచి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ధర్మాన్ని చిన్నచూపు చూడటం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. ఇవన్నీ అతికిచ్చి చెప్తున్నాయో, కావాలని చెప్తున్న మాటలో కాదు, వాస్తవాలు. అది నిజమా కాదా, గతంలో జరిగిందా లేదా అనేది మీరే తెలుసుకోవచ్చు. మెజారిటీగా ఉన్న ధర్మాన్ని నమ్మే ప్రజలు తాము ఒక పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలి అనంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కంటే కూడా వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చి మైనారిటీలకు పట్టం కట్టే ప్రయత్నం చేశారు. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ధర్మాన్ని మీద ఎవ్వరూ దాడి చేయలేరు. ధర్మం మీద దాడి చేయాలన్నా, ధర్మానికి ఆంక్షలు విధించాలన్నా చూస్తూ ఊరుకుంటుందా? అందుకే 2014లో అధికారం కోల్పోయింది. నిజంగా కూడా మరి బాబ్రీ కట్టడం కాంగ్రెస్ హయాంలోనే కదా కూల్చివేత జరిగింది. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, బాబ్రీ కట్టడం కూల్చివేత వెనక పివి నరసింహారావు గారి గొప్పతనం తప్ప కాంగ్రెస్ పార్టీది లేదు. ఆయన ప్రధానిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు అది సాధ్యమైంది, లేకపోతే ఏది కాదు. ఇది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నమాట.
చాలామంది ప్రజలు చెప్తున్న మాట, వేరే ఎవరో చెప్తున్న మాట కాదు. కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి, అడిగి చూడండి. ఎందుకు ఇంత విద్వేషం, ఎందుకు ఇంత చిన్నచూపు? రామరాజ్యం జరగాలి, రామరాజ్యం రావాలి, కుటుంబమా ప్రజల అంటే ప్రజలు అని నిలబడే ఒక నాయకుడు రావాలి అని రామావతారంలో మనందరికీ తెలియజేసేలాగా రామాయణం ఉంటుంది కదా. మరి కుటుంబమా నాయకుడా అని అంటే, కుటుంబమా ప్రజల అని అంటే ప్రజల పక్షాన నిలబడే నాయకుడు రావాలి అన్న గొప్ప రాజు ఆయన విగ్రహ ప్రతిష్టను రాను అని చెప్పడం, ఒక పార్టీకి ఆపాదించడం, ఆ నెపంతో మేము రావాలనుకున్నాం, రాములవారు మా గుండెల్లో ఉంటారు, మేము ఎక్కడ చూసినా రాములవారే ఉంటారు, దానికోసం అయోధ్యకే వెళ్ళాలా, మేము వెళ్ళామనుకో అది బీజేపీకి ప్లస్. బీజేపీకి ఏంది ఈరోజు మీరు బైకౌట్ చేయడం, అది మీకు ఎంత మైనస్ అయిందో మీకు తెలుస్తోందా? ఇక మీలో ఎవరు వెళ్ళినా కూడా ప్రజలు నమ్మరు. బైకాట్ని ప్రజలంతా నిరసించారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిండ్రు అనుకుంటారు. అసలు అదృష్టం ఉండాలి, నిజం చెప్తున్నా. మాలాంటి వాళ్ళకి అలాంటి స్పెషల్ పిలుపు రాలేదే. వెళ్ళినా జాగ దొరుకుద్దా? ఆ సెక్యూరిటీ నడుమ మేము వెళ్ళగలుగుతామా? అయ్యయ్యో, తెర మీద, టీవీలో, లేకపోతే సోషల్ మీడియాలో కాదు, అయోధ్యలో ఏదో ఒక మూల కూర్చొనైనా సరే అక్కడ జరిగే వేడుకను చూడలేకపోతున్నామే అని బాధపడుతున్న వాళ్ళు లక్షల్లో కోట్లలో నాలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిది పూజకు పిలిచి ప్రతిపక్ష హోదాలో అక్కడ మీకు స్థానం కల్పిస్తూ రాముల వారి వైభోగాన్ని చూడండి అని చెప్తే చూడడం కష్టం అని తప్పించుకుంటున్నారు. అంటే అదృష్టం లేదు అనుకోవాలా, లేకపోతే అయోధ్యకు మీరు రావడం ఆ రాముల వారికి కూడా ఇష్టం లేదనుకోవాలా? శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు కదా. అలాంటిది అంత గొప్ప కార్యక్రమాన్ని చూడాలి అని అంటే నిజంగా కూడా ఆజ్ఞ ఉండాలి. ఆ ఆజ్ఞ మీ మీద లేదేమో. ఈరోజు మీకు మైనారిటీ ఓట్లు మాత్రమే మిమ్మల్ని అందరి మీద కూర్చోబెడతాయి అనుకుంటున్నారా? చాలామంది చెప్తారు, నేను చూశాను కొంతమందివి, నేను రాముడికి వీరాభిమానిని కానీ అయోధ్యకు వెళ్ళను, అది బీజేపీ. ఆ రోజు ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఎంతమంది జైలు జీవితాన్ని గడిపారు. ఈరోజు పాదయాత్రల ద్వారా పక్క దేశాల నుంచి కానుకలు వస్తున్నాయి కదా. మన దేశంలో ఉండి వంకబెట్టి రాముల వారి విగ్రహ ప్రతిష్టకు వెళ్ళట్లేదు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? ఇంతకంటే బాధాకరమైన విషయం ఏదైనా ఉంటుందా? ఇది ఒక జర్నలిస్ట్గానో చాలామందిగా కింద కామెంట్స్ పెడతారు, అసలు నువ్వు జర్నలిస్ట్వేనా, లేకపోతే నువ్వు బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నావా, లేకపోతే నువ్వు ఒక ఫస్ట్ నేను భారతీయురాల్ని. భారతదేశం అంటేనే సనాతన ధర్మం మీద నిలబడ్డ, నడుస్తున్నా, నడిపిస్తున్నా, నడవబోతున్న దేశం. ఆ ధర్మానికి సంబంధించి ఏది జరిగినా అది ఎలాంటిదైనా గర్వంగా చెప్పడం ఒక భారతీయురాలుగా నా కర్తవ్యం అనుకునే చెప్తాను. ఈరోజు అంత గొప్ప కార్యక్రమం అక్కడ జరగడం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో, కాంగ్రెస్ లాంటి ఒక పార్టీ దానికి హాజరు కాలేను అని చెప్పడం అంత బాధగా కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఏదేమైనా కానీ ఇది ఇప్పటిది కాదు, 1947 నుంచి 2013లో ఇవన్నీ చూస్తూనే వచ్చాము. అన్యమతాలకు సంబంధించి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి బయటికి వినిపించచ్చు, కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి ఏం కాదు. ఆదివారం అయిందంటే చూడాలి సావిరంగా, చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉండని అక్కడి నుంచి వచ్చే ప్రార్థనా గీతాలు ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. వాటికి ఎలాంటి ఎన్ఓసీలు అవసరం లేదు, కానీ మన ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలకు మాత్రం ఎన్ఓసీ తీసుకురావడానికి మస్తు ప్రయత్నం చేసిండ్రు. సాధ్యమైద్దా? బొక్క బొర్ల పడ్డది. అంటే ఏదేమైనా కానీ ఎవరు రానన్నా, ఎవరు ఈర్షించుకున్నా, ఎవరు ఒక పార్టీకి ఆపాదించాలని చూస్తున్నా, ఎవరు ఇది ఒక వ్యక్తి విజయంగా మారుతుంది అని భావిస్తున్నా, రామరాజ్యం రావాలి, రామరాజ్య స్థాపన జరగాలి, అయోధ్య రామల్ల వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ చూడాలి. చూసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఆర్ఎస్ఎస్తో కలిసి. చాలా టెంపుల్స్లో పెద్ద పెద్ద స్క్రీన్లు పెడుతున్నారట. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలను శుభ్రం చేయండి, రాములవారి ప్రతిమ పెట్టండి, ప్రతి ఇంట్లో కూడా రాములవారి ప్రతిమ పెట్టండి, 5 దీపాలను వెలిగించండి, 6 రోజులు కాల్చండి టపాసులు. కాలుష్యం గిలుష్యం పక్కన పెట్టేద్దాం.
అది ఎంతవరకు జరుగుద్ది కాలుష్యం అనేది పక్కన పెట్టేస్తే మన సంబరం, మన ఐకమత్యం ఏంటి అనేది మొత్తం అందరికీ తెలిసిపోవాలి. నేనైతే ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. మరి మీరు 5 దీపాలు పెట్టి రాములవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం మర్చిపోకండి. ఇది మనందరి బాధ్యత. ధర్మాన్ని నిలబెట్టడంలో మనము ఒక సమిధలుగా మారి ధర్మం కోసం మేమున్నాం అని రుజువు చేయాల్సిన సమయం. ఒక్కరు కూడా మిస్ కాకండి. నేను కూడా ఒక ఆలయం నుంచి ఆ రోజు మీ అందరి ముందుకి స్పెషల్ లైవ్లో వస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.